దేవతలు, దేవుళ్ళందరికీ పక్షులు, జంతువులు ఇలా రకరకాల సొంత వాహనాలు ఉంటాయి. అదేవిధంగా శివుడి ఉగ్ర రూపమైన కాలభైరవుని వాహనం నల్ల కుక్క. అయితే కాలభైరవుడు నల్ల కుక్కను తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడు, నల్ల కుక్కను కాలభైరవ స్వరూపంగా ఎందుకు భావిస్తారో తెలుసుకుందాం. సృష్టి లయకారుడు శివుని ఉగ్ర రూపాన్ని కాలభైరవుడు అంటారు. శివుని వాహనం నందీశ్వరుడు. మరి శివుడి అవతారమైన కాలభైరవుడి వాహనం నల్ల కుక్క. వాస్తవానికి దేవతలు, దేవుళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో ఒక వాహనం ఉంది. అలా వాహనంగా ఎంచుకోవడం వెనుక ఏదో కథ పురాణాల్లో ఉంది. కాలభైరవుడు కుక్కను తన వాహనంగా ఎందుకు చేసుకున్నాడు, దీని వెనుక కారణం ఏంటి తెలుసుకుందాం. కాలభైరవుడు శివుని రక్తం నుండి జన్మించాడని శివపురాణంలో ఉంది. శివగణాల్లో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది. కాలభైరవ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. కార్తీక మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథి నాడు ప్రతి సంవత్సరం కాలభైరవ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం పక్షంలోని అష్టమి తిథి నాడు ప్రతి సంవత్సరం కాలభైరవ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 23, 2024 జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో కాలభైరవుడిని పూజించి నల్ల కుక్కకు ఆహారం అందించడం మంచిదని అంటారు. నల్ల కుక్క భైరవుని వాహనం ఎలా అయిందంటే, పురాణ గ్రంథాల ప్రకారం కాలభైరవుని వాహనం నల్ల కుక్క. కాలభైరవుడు ఎక్కడికి వెళ్ళినా అతనిని వాహనం ఎల్లప్పుడూ ఆయనతో ఉంటుంది. అయితే కాలభైరవుడు ఎల్లప్పుడూ నల్ల కుక్క మీద ఎక్కి స్వారీ చేయలేదు. అయినా నల్ల కుక్క ఎప్పుడూ కాలభైరవుడి వెంట నడుస్తుంది. కాలభైరవుడు తన వాహనంగా నల్ల కుక్కని ఎంచుకున్నాడని నమ్ముతారు. ఎందుకంటే కాలభైరవుడు ఉగ్రమైన స్వభావం కలిగి ఉంటాడు. కుక్కను కూడా ఉగ్ర స్వభావం కలిగిన జంతువుగా చూస్తారు. కుక్క ఎప్పుడూ భయపడదు. రాత్రి చీకటి సమయంలో కూడా ధైర్యంగా సంచరిస్తుంది. అయితే తనపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే మరింత ఉగ్ర రూపం దాలుస్తుందని. అలాగే కుక్క తెలివితేటలు కలిగిన జంతువు. అత్యంత నమ్మకమైన, విశ్వాసం రక్షిత జంతువుగా పరిగణించబడుతుంది. అంతేకాదు కుక్కలు దుష్ట ఆత్మలు, ప్రతికూల శక్తుల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కూడా నమ్ముతారు. కుక్క సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలను చూడగలదు. భైరవుడు శ్మశాన వాటిక నివాసిగా వర్ణించబడ్డాడు. శ్మశాన వాటికలో కుక్కలను మాత్రమే జంతువులుగా చూస్తారు. అటువంటి పరిస్థితిలో కుక్క భైరవుడికి తోడుగా మారింది. కాలభైరవుడి పూజా ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే, తంత్రశాస్త్రంలో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది. కాలభైరవుని వాహనంగా నల్ల కుక్కను భావించి పూజించడం ద్వారా దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు కాలాష్టమి రోజున నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా కాలభైరవుడు ప్రసన్నమవుతాడని, ఆకస్మిక మరణ భయం నుంచి బయటపడతాడని నమ్మకం.